హలో నమస్తే అశోక్. ఏపీ రాజకీయాలకు ఇంకా 100 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ విజయం పైన ధీమాగా ఉన్నాయి. ఇక అయితే పొలిటికల్ సర్వేలకు సంబంధించి కూడా చాలా సర్వే సంస్థలు విభిన్నంగా రిజల్ట్స్ ఇస్తూ వస్తున్నాయి. అయితే కొన్ని సర్వే సంస్థలు మాత్రం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తున్నాయని చెప్తుంది. మరికొన్ని పార్టీలు మాత్రం జనసేన టీడీపీ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటూ చెప్తున్నాయి. అయితే తాజాగా ఒక సర్వే మాత్రము ఏపీ రాజకీయాల్లో కొంత ప్రకంపనలు లేపే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సర్వే మాత్రము జనసేన టీడీపీ కూటమి ఎక్కువ స్థానాలు సాధించబోతున్నట్టు కూడా చెప్తుంది. అయితే ఈ సర్వే పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలిసిస్ ఈ సర్వేని నిర్వహించింది. ఈ సర్వే నిర్వహించి ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైన కూడా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసింది. అయితే ఇక్కడ ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి చాలామంది ప్రస్తుత ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానీ ఉంటారు. కానీ టీడీపీ జనసేనకు సంబంధించి కానివ్వండి అక్కడ అభ్యర్థులు లేరు. కానీ ఈ సర్వే మాత్రము టీడీపీ జనసేన కూటమి ఇద్దరు కలిసి అభ్యర్థులు లేకపోయినా పార్టీ 2 సింబల్స్ మీద సర్వే నిర్వహించింది. 2 సింబల్స్ మీద సర్వే నిర్వహించినటువంటి నేపథ్యంలో దాదాపు 141 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి 2024లో అధికారంలోకి రాబోతుందంటూ ఈ సర్వే చెప్తూ వస్తుంది. ఈ సర్వే చెప్పింది కరెక్టా కాదనేది ఒక పక్కన చూసుకుంటే మాత్రము ఏదైతే నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మెజారిటీ కూడా దాదాపు 10,000 కంటే తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపు 50కి పైగా నియోజకవర్గాలు 10,000 కంటే తక్కువ మెజారిటీలు ఉన్నాయి. అయితే ఒక్కసారి ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ గెలవబోతున్న సీట్లని కూడా చూద్దాం. ఎందుకంటే గతంలో 151 మ్యాజిక్ ఫిగర్తో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీని జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవ్వరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చే స్థానాలను చూస్తుంటే మాత్రం కేవలం 34 ఉన్నాయి. ఈ సర్వే చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీకి 34 స్థానాలే వస్తున్నట్టు చెప్తుంది. అయితే మిగతా 141 సీట్లు మాత్రము టీడీపీ జనసేన కూటమికి రాబోతున్నాయంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. అయితే ఈ సర్వే ప్రకారం ఒక్కసారి ఏ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటే చూసుకుంటే మాత్రము ముందుగా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అలాగే కురుపాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మాదుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అరకు వ్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. పెద్దాపురంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. రామచంద్రాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అయితే పామూరులో వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ దర్శిలో వైఎస్ఆర్సీపీ, కొండేపిలో వైఎస్ఆర్సీపీ, మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ, గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ, గూడూరులో వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ రాజంపేటలో వైఎస్ఆర్సీపీ, కడపలో వైఎస్ఆర్సీపీ, రాయచోటిలో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, ప్రొద్దుటూరులో వైసీపీ, మైదుకూరులో వైసీపీ, పాణ్యంలో వైసీపీ, పత్తికొండలో వైసీపీ, కోడుమూరులో వైసీపీ, ఆదోనిలో వైసీపీ, సింగనమలలో వైసీపీ, అలాగే చంద్రగిరిలో వైసీపీ, సత్యవేడులో వైసీపీ, గంగాధర నెల్లూరులో వైసీపీ, చిత్తూరులో వైసీపీ, పూతలపట్టులో వైసీపీ. అంటే ఈ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతుంది అన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రిజల్ట్స్ మాత్రం ఇప్పుడు ఇస్తున్నటువంటి రిజల్ట్స్ మాత్రము ప్రీ పోల్ రిజల్ట్స్. ఈ ప్రీ పోల్ రిజల్ట్స్లో కేవలం పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన టీడీపీ కూటమికి సంబంధించి కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానివ్వండి, ఈ 2 పార్టీలకు సంబంధించి ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపైన కూడా ఒక సర్వే నిర్వహించింది. ఒక్కసారి సర్వేకి సంబంధించి కూడా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మార్జిన్ మాత్రము నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థి పైన కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి పైన కానివ్వండి, ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే మాత్రము ఎక్కువగా మార్జిన్ ఇద్దరి మధ్య గ్యాప్ చూసుకుంటూ వస్తే చాలా నియోజకవర్గాలు అంటే సగానికి సగంగా ఏదైతే 140 నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సగానికి సగం నియోజకవర్గాల్లో 20,000కు పైగా మెజారిటీ ఉంది. 20,000కు పైగా మెజారిటీ ఉంది. లేదంటే 5,000 నుంచి బిలో మెజారిటీ వస్తుంది. అంటే దాదాపు గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి, ఆ నేపథ్యంలో జనసేన పార్టీ వల్ల టీడీపీ ఓడిపోయిన వంటి స్థానాలు దాదాపు 60 నుంచి 65. ఏదైతే టీడీపీ అభ్యర్థులు ఓడిపోవడానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తము ఇటు టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకు టర్న్ అయింది. కానీ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎక్కడా చేంజ్ అవ్వలేదు. ఆయన ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంది. అయితే గతంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం సాధించబోతుందంటూ కూడా ఏవైతే సర్వే సంస్థలు చెప్పాయో ఆ సర్వే సంస్థలు చెప్పినటువంటి రిపోర్ట్ కూడా ఒకసారి చూసుకుంటే మాత్రం అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కలుగుతుంది. ఎందుకంటే అక్కడ
టీడీపీ పార్టీకి 35-36% ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. ఇటు జనసేన పార్టీకి 10-12% ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 50%. తన ఓట్ బ్యాంక్ మాత్రం స్థిరంగా ఉంది. కానీ వీళ్ళిద్దరు కలిసిపోవడం వల్ల, వీళ్ళిద్దరు కలవడం వల్ల దాదాపు 47-50% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మాత్రం స్థిరంగా ఉంది. కానీ 45% ఓట్ బ్యాంక్ మాత్రం స్థిరంగా ఉంది. ఇటు జనసేన టీడీపీ కూటమికి ఖచ్చితంగా ఆ 45% ఓట్ బ్యాంక్ ఉంది. ఏదైతే ఈ 5% ఓట్ బ్యాంక్ ఉందో ఇక ఇండిపెండెంట్ కానివ్వండి, నోటా కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ నలుగురిని తీసేసినా కూడా ఇక్కడ కొంత ఓట్ బ్యాంక్ అనే డిఫరెన్స్గా ఉంది. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత కానివ్వండి, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానివ్వండి, జగన్ పైన పాలన కానివ్వండి, మళ్ళీ కొత్తగా ఏపీ ప్రజలు కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఈ ఓట్ బ్యాంక్ మొత్తము మళ్ళీ టీడీపీ జనసేన కూటమికి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి మాత్రం టర్న్ అయితే మాత్రం మళ్ళీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఈజీగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒకసారి చూసుకుంటే మాత్రము ముఖ్యంగా టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి ఏవైతే బలంగా ఉన్నాయో, ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి ఉన్నటువంటి జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన కూటమికి బలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అక్కడ కూడా మెజారిటీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొని వీళ్ళిద్దరూ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక విజయవాడ, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీటిల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎక్సెప్ట్ కడపకి సంబంధించి, కర్నూలుకి సంబంధించి కూడా అక్కడ ఎక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టు చెప్తున్నారు. కానీ మిగతా స్థానాల్లో మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఊహించినటువంటి స్థాయిలో మెజారిటీ కానివ్వండి, అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు లేరనే చెప్పాలి. కానీ ఇక్కడ ఊహించిన విధంగా మాత్రము కడపలో, కర్నూలులో మాత్రము వాళ్ళ సీట్లను స్థిరంగా ఉంచుకుంటున్నారు. వాళ్ళ అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో మాత్రము కొంత ఇబ్బంది చేకూరే పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే దాదాపు 30 నియోజకవర్గాల్లో మాత్రము 1000, 2000, 3000, 5000 ఇలా 5000 బిలో మెజార్టీతోనే దాదాపు 30 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుందంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే మాత్రం కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానివ్వండి, అభ్యర్థులు ఎవరు అనేది పక్కన పెట్టేసి టీడీపీ జనసేన కూటమి ఉన్నటువంటి ఆ 2 పార్టీలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు సంబంధించి చేసినటువంటి ఒక సర్వే ఇది. ఆ పార్టీలకు సంబంధించి చేసినటువంటి సర్వేలో మాత్రము ఎవ్వరు ఊహించిన విధంగా అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అయిపోయింది, టీడీపీ జనసేన కూటమి మళ్ళీ అధికారం సాధించబోతుందంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. మరి ఈ సర్వే చెప్పింది నిజమవుతుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రము ఇవి కేవలం ప్రీ పోల్స్, దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే చాలామంది ఈ ప్రీ పోల్స్ మీద చాలామంది విమర్శలు చేస్తూ వస్తుంటారు. ఇదే జరగబోతుంది, ఇదే జరుగుతుంది, కొంతమంది కావాలని చెప్తున్నారంటూ ఉంటారు. కానీ ఈ కేవలం ప్రీ పోల్స్, ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాదు, రియల్ పోల్స్ మాత్రం అంతకంటే కాదు. సో ఈ సర్వే ఏదైతే చెప్పిందో ఇది సోషల్ మీడియాలో కొంత సంచలనంగా మారింది. ఆ సంచలనంగా మారినటువంటి సర్వేని మీ ముందు పెడుతున్నాం.